మన వాసంగా అయితే 18 సంవత్సరాలతో కప్పు కొట్టింది. ఓకే. యాక్సెప్ట్ చేస్తా. ఇసల కప్పు నమ్మదే నమ్మదేనా నంబు అన్నారు. ఓకే. వాళ్ళు కష్టపడరు. మన విరాట్ కోహ్లీ బాధపడుతుండ్రు కూడా చాలా నేను ఆర్సీబీ ఫ్యాన్ కాదు. కాకపోతే వేరే ఫ్యాన్ అయినప్పుడు వాళ్ళు బాధపడి చూస్తే బాగా అనిపించింది. అది ఓకే. అవునని కాదు ఇప్పుడు మాట్లాడుకుందాం. కర్ణాటకలో ఉంది ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణలో ఉంది ఏంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో అవునా ఒక అమ్మాయి రేవతి అని ఒక అమ్మాయి చనిపోతే పాపం అల్లార్జున్ ఎన్ని రోజులు టార్చర్ పెట్టారన్నా ఇక్కడ సుప్రీం కోర్టు నా కోట నీ కోట అని పాపం అల్లార్జున్ నేషనల్ అవార్డు పొందిన వ్యక్తి గద్దరవాడ పొందిన వ్యక్తి అవునని కాదన్న పుష్ప అంటే అల్లార్జున్ అంటే నువ్వు అన్నాను కదా ఒక రెస్పెక్ట్ ఉంది ఆయనకి చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అవునాను కదన్న అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నిజంగా ఇంత తిప్పలెట్టారు ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఓకే ఒకటి చెప్తాను కప్పు వచ్చింది తర్వాత మీరు వేరే స్టేట్ కంట్రీస్ చూసుకోండి ఇంగ్లాండ్ కానీ సౌత్ ఆఫ్రికా కానీ కప్పు వచ్చిన పెద్ద వరల్డ్ కప్ వచ్చినా కూడా సైలెంట్ గా ఎయిర్పోర్ట్ దిగి ఇంటికి వెళ్తారు వాళ్ళు ఇక్కడ సెలబ్రేషన్ పెట్టవాలి ఇక్కడ ఓకే నీకు అంతగా సెలబ్రేషన్ పెట్టుకోవాలని ఉంది సో నువ్వు కేక్ కట్ చేయి 10 మందికి అన్నదానం చేయి 10 మంది బ్లడ్ డొనేట్ చేయి అది ఓకే కానీ అసలు పట్టణ జనం 30,000 మంది రావాల్సిన జనాభాల 3 లక్షల మంది జనాలు వచ్చారు ఎంతమంది తొక్కిసలాట అయ్యారన్నా జస్ట్ ఒక్క డ్రైవర్ చనిపోతే అంత పెద్ద ఇష్యూ చేశారు రానుగా 11 మంది చచ్చిపోయారు అమ్మాయిల పైన బట్టలు చింపారు ఆ అమ్మాయిల బట్టలు చింపి ఎంత ఎంత ఇదా అన్న రెస్పెక్ట్ మనకి ఏమంటే సినిమా మీద కానీ ఐపీఎల్ మీద రెస్పెక్ట్ ఉండాలి కానీ పిచ్చి ఉండదు జెన్యున్ చెప్తున్నా సో నేను చెప్తున్నా అదేంది అక్కడ పోలీసు వాళ్ళు చెప్పేసి క్లియర్ మేము ఇంత జనాలు మేము హ్యాండిల్ చేయలేమని పోలీసు వాళ్ళు చెప్పేశారు అయినా కూడా ఆర్సీబీ నుంచి మన ట్విట్టర్ వేదికగా ఏదైతే ఎక్స్ ఉందో ఎక్స్ వేదికగా విక్టోరియా ప్యారగ్రౌండ్ లో ఏంది సెలబ్రేషన్స్ ఉన్నాయని 2 days ఆల్రెడీ పోలీసు వాళ్ళు చెప్పారు మేము హ్యాండిల్ చేయలేమని చెప్పిండ్రు చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ట్విట్ చేయడం ఎందుకన్నా అక్కడ రెచ్చగొట్టడం చూస్తారా సో ఎంతమంది అన్న ఇప్పుడు సిఎస్కి ఐఎస్ఎల్ కప్ వచ్చింది ఎప్పుడన్నా సెలబ్రేషన్ చూసావా అన్న ఇదే మన ఇండియా వస్తే పాకిస్తాన్ గొడవ ఇది నీ అమ్మ ఏందో అర్థమవుతుంది ఒక్కదానికి ఇంతనా మరి సో నిజంగా చాలా చాలా బాగా కలిగించింది సో 11 మంది చనిపోయారు వాళ్ళ పైన దయచేసి ఆర్సీబీ టీం ప్రతి ఒక్కరు రెస్పాండ్ కావాలి సో ఎవరు ఆరోగ్యమని కోరుకోవట్లేదు కానీ కుటుంబానికి కూడా 10 లక్షలు ఇస్తామని ఆర్సీబీ తరఫున కూడా చెప్పడం జరిగింది అండ్ ఇప్పుడు ఈ విషయం జరిగిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ గారు కావచ్చు ఆ టీం కెప్టెన్ కావచ్చు కప్పు గెలిచాము హ్యాపీగా ఉన్నామనే పోస్టులు పెట్టారు తప్ప ఎక్కడ కూడా ఇష్యూ గురించి బాధపడినట్టు ఎక్కడ తెలపలేదు మరి దీన్ని ఏ విధంగా చూడాలి అదే అంటున్నా మన నుంచి ఒక రెస్పెక్ట్ ఓకే ఒక ఎంటర్టైన్మెంట్ వరకు ఓకే ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి 11 మంది ప్రాణాలు 70 మంది వాళ్ళ హాస్పిటల్ పడ్డారు సో వాళ్ళకి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఒక కప్పు కొట్టింది దానికి పాలిటిక్స్ సంబంధం ఏందన్నా దానికి సీఎం ఎందుకు వచ్చిండు ఉప ముఖ్యమంత్రి ఎందుకు వచ్చాడు అక్కడికి రావాల్సిన అవసరం ఏముంది సో ఇక్కడ సెలబ్రిటీస్ వచ్చారు ఇక్కడ రాజకీయ నాయకులు వచ్చారు ప్రజలు ఒక్క ట్వీట్ పెట్టగానే అక్కడ ఎక్కడెక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు కూడా 3 లక్షల మంది జమ అంటే తొక్కిసారి జరిగింది ఎంతమంది అమ్మాయిలు బట్టలు చింపారు ఎంతమందికి అక్కడ ఉన్నాను కాదన్నా మన లేడీస్ మీద అటాక్ జరిగింది దానికి ఎవడన్నా రెస్పాన్సిబిలిటీ సో మన ఐపీఎల్ వరకు రెస్పెక్ట్ ఇద్దాం సో నీకు నచ్చింది టీవీలో చూసినావు నీకు నచ్చింది కేక్ కట్ చేసుకోలేక అన్నదానాలు చేసుకో అంతగాని పోయి ఆడ అమ్మాయి బట్టలు నింపుతాం అమ్మాయిని దొక్కుతాం ఏందన్నా ఇది రెస్పెక్టా ఇది ఏమి నిజంగా నాకు చాలా చాలా బాగా అయింది ప్రతి ఒక్క నేను నాట్ ఓన్లీ నేను ఆర్సీబీ ఫ్యాన్స్ తిట్టట్లేదు నేను ఆర్సీబీకి ఏమన్నారు దయచేసి ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబానికి ఆర్సీబీ ఫ్యాన్స్ రెస్పాన్సిబిలిటీ సో ప్రతి మీరు రూపాయి వేసుకుంటారు 5 రూపాయలు వేసుకుంటారు 100 రూపాయలు వేసుకుంటారు కానీ మీరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు షేర్ పెట్టారు అదే రోజు చెస్ అని ఒక చెస్ లో ఒక అబ్బాయి మన ఇండియాడు ప్రపంచాన్ని గెలిచిండు దాన్ని చెప్పు షేర్ కొట్టాడు సో ఫిజికల్ ఆడే గేమ్ కింద రెస్పెక్ట్ టాలెంట్ ఆడే గేమ్ రెస్పెక్ట్ లేదు దయచేసి రెస్పెక్ట్ దేనికి వాల్యూ ఉన్నది ఎక్కడ ఏమున్నా చూడాలి ప్రపంచానికి ఏం కావాలన్నా టాలెంట్ కావాలి ఎప్పుడు లీడ్ ఇండియా 22, 23, 24 అన్ని అయిపోయినాయి ఇంకా ప్రపంచం అంటే కొద్దిసేపు ఐపీఎల్ కావాలి కొద్దిసేపు అమ్మాయిలు కావాలి కొద్దిసేపు బిగ్ బాస్ కావాలి ఇదే మరి అమ్మాయిని కాపాడుకో అమ్మాయి బట్టలు చెప్తారేందన్న నాకు అర్థం కాదు దయచేసి నేను చాలా చాలా అట్ట అయినా నేను ఎవరికి వ్యతిరేకం కాదు కానీ చనిపోయిన 11 మందికి జస్ట్ ఒక అల్లాచిన అంత అయితే అసెంబ్లీలో మీటింగ్ పెట్టి మాట్లాడారన్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము నేను పార్టీస్ వ్యతిరేకం కాదు నేను ఆర్సీబీకి వ్యతిరేకం కాదు అమ్మాయిలకు అన్నం జరిగింది అమ్మాయిలకు అన్నం చేస్తే 11 మందికి ఇబ్బంది అయింది 11 మంది చనిపోయారు 70 మంది వరకు వాళ్ళ దెబ్బలు అయినాయి సో వాళ్ళందరి పైన రెస్పాండ్ కావాలి ఇక్కడ మీదట దయచేసి ఏం చేయాలనుకున్నా కూడా ప్రభుత్వం యొక్క పర్మిషన్ తీసుకోండి క్లియర్ ఇప్పుడు పోలీసు వాళ్ళు ఏమి హ్యాండిల్ చేయలేము అన్నాం అక్కడ అట్లా పెట్టినప్పుడు పొలిటీషియన్ పోవాల్సిన పని ఏమున్నదని నాకు డౌట్ అంతే ఒకటి చెప్పదలుచుకున్నా 100% తప్పు జరిగింది ఇక్కడ నుంచి అయినా కర్ణాటక ప్రభుత్వం రెస్పాండ్ కావాలి ఈసారి కప్పు నమ్మదు కాదు ప్రజల కప్పు కూడా నమ్మదు అన్నట్టు ప్రజలకు సాయం చేయాలని కోరుకుంటున్నాం అంతే